ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తున్న పిఎంసి ప్రతిరోజు కొత్త కొత్త విషయాల్ని మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇదే సేంద్రియ వ్యవసాయం, అంటే ప్రకృతి వ్యవసాయం. మరి ప్రకృతి వ్యవసాయం గురించి మనకి మరెంతో జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు ఒక రైతు, వెంకట్ రమణ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయన ఒక మాటల్లో ప్రకృతి వ్యవసాయం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్కారం అండి. మాకు ముందుగా మీ గురించి, అసలు మీరు ఎట్లా ఫార్మర్గా అయ్యారు, చిన్నప్పటి నుంచే ఫార్మరా మీరు, మాకు కొంచెం మీ గురించి చెప్తారా సార్? తప్పకుండా అమ్మా. నేను చిన్నప్పటి నుంచి అంటే మాది ఒక రైతు కుటుంబమే. పుట్టి పెరిగిందంతా గ్రామాల్లోనే, పుట్టి పెరగడం, చదవడం అంతా ఇక్కడే. కాకపోతే వృత్తిరీత్యా మా ఫాదర్ కూడా ఒక ఆర్మీలో ఆయన మెడికల్ సర్వీస్లో చేశారు. ఆయన సర్వీస్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత, నేను చదువుకున్న తర్వాత నాకు అవకాశం దొరికింది కాబట్టి నేను భారత సరిహద్దు భద్రతా దళంలో కొంతకాలం సర్వీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చేసి అప్పుడు సర్వీసెస్లో పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అటువంటి ఏరియాల్లో పనిచేయటం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా బిఎం బిర్లా సైన్స్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి చేశాను. 2017లో నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ కారణం ఏంటంటే, ముందు తల్లిదండ్రులు, సో వాళ్ళు వృద్ధాప్యం వల్ల వాళ్ళు ఊరిలోనే ఉండిపోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. సో వాళ్ళని నేనే చూసుకోవాలి కాబట్టి వాళ్ళని సేవ చేద్దాము, వాళ్ళని చూసుకుందాం అనే ఉద్దేశంతో నేను తిరిగి మా ఊరు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళి ఇక ఒకసారి పాలేకర్ గారి క్లాసెస్ వినటం జరిగింది, సుభాష్ పాలేకర్ గారి క్లాసులు. ఇక అక్కడి నుంచి కొంత నాకు ప్రకృతి వ్యవసాయం మీద కొంత అవగాహన కలిగిన తర్వాత, మా సొంత భూముల్లోనే నేనే ఎందుకు చేయకూడదు, ఎందుకు కవులకి ఇవ్వాలి, సో అది ప్రేరణ తీసుకొని సొంత భూముల్లో వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు కూడా ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన కల్పించి వాళ్ళని కూడా చేయాలన్న ఒక జస్ట్ చిన్న సంకల్పంతో నేను 2017లో స్టార్ట్ చేశాను వ్యవసాయం. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది వ్యవసాయం చేయటం. సో 5 సంవత్సరాల్లో చాలా నేర్చుకున్నాను, నేర్చుకోవాలని చాలా ఉంది. సో ఈ ప్రయాణంలో ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చాయి, అన్ని రకాలు తట్టుకున్నాము. బట్ ఎక్కడికి పోయినా కూడాను ప్రకృతి నాకు ఒక నమ్మకం ఏంటంటే, మనం ఏదైనా కూడాను నిష్కల్మషమైన మనస్సుతో, శుద్ధ సంకల్పంతో ఏ పని చేసినా కూడా ప్రకృతి మనకి తప్పకుండా సహాయం చేస్తుంది. అది నా నమ్మకం. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరపు నుంచి పత్రిజీ గారితో కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. కొన్ని క్లాసులు కండక్ట్ జరిగింది. అలా నమ్మకం ఒక ఇదనమాట. ప్రకృతితో మమేకమైనప్పుడు ప్రకృతే అన్నీ చూసుకుంటుంది. కాబట్టి మనం ప్రకృతితో మమేకమై పనిచేయాలి అనే ఉద్దేశంతో వ్యవసాయంలో కూడా నేను ప్రకృతితో మమేకమై పనిచేస్తాను. నేను ఏ పని చేయాలన్నా ప్రకృతితోటి కలిసి చుట్టూ ఉన్న పరిసరాలను గమనించుకుంటూ, ఎవరికి ఎటువంటి హాని చేయకుండా, చిన్న జీవరాశికి కూడా హాని చేయకుండా నేను వ్యవసాయం చేస్తాను. ఇదే మెసేజ్ చుట్టూ ఉన్న తోటి రైతులకు కూడా పంచుకుంటూ ఉంటాను నేను. ఎస్. సో మీరు సుభాష్ పాలేకర్ గారి వీడియో చూసినాక, కొన్ని వీడియోస్, అప్పుడు మీరు ఫార్మర్ అయ్యారన్నారు. అంటే దాని ముందు మీకు ఎప్పుడు ఫార్మర్ అవ్వాలనేది థాటే రాలేదా? ఉంది. నేను పంజాబ్లో సర్వీస్ చేసినప్పుడు, జేఎండ్కేలో సర్వీస్ చేసినప్పుడు మేము రైతులతో ఎక్కువ, అంటే బార్డర్స్లో రైతులు సరిహద్దుల్లో కూడా వ్యవసాయం చేస్తుంటారు రైతులు, వాళ్ళతో మాట్లాడుతుండే వాళ్ళము. అలాగే బేసికల్లీ చిన్నప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసిన వాడినే, పొలాల మీద తిరిగి చేసిన వాళ్ళమే. సో అదొక అటాచ్మెంట్. నేల అంటే తల్లి అనేది అదొక రకమైన అటాచ్మెంట్. సో దాంతో మేము కూడాను అక్కడ చూసినప్పుడు అనిపించేది, నేను కూడా బయటికి వెళ్ళిన తర్వాత వ్యవసాయం చేస్తే బాగుంటుంది. అదొక రకమైన అటాచ్మెంట్, తెలియని ఒక అనుబంధం ఏర్పడింది ప్రకృతితోటి. సో అలా బయటకు వచ్చిన తర్వాత అవకాశం దొరికింది. వెంటనే నాకు గైడ్ చేసినట్టు, ఒక మాస్టర్స్ గైడ్ చేసినట్టు అనుకోండి ఇది. ఎస్, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ అన్నారు. ఎస్, ఐ యాక్సెప్టెడ్ దేర్ మాస్టర్స్ వాయిస్ అండ్ నేను వ్యవసాయంలో దిగాను. దానివల్ల నాకు ఈరోజు ఎన్నో అవార్డులు వచ్చాయి. లైక్ ఐఐఎంఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ వాళ్ళ దగ్గర నుంచి, కృషి రత్న
రత్న ఆయన ఒక అవార్డు వాళ్ళు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. గోసేవ వాళ్ళ తరపు నుంచి నాకు అన్నదాత పురస్కారం ఒకటి ఇవ్వడం జరిగింది. ఇలా కొన్ని రైతుల రికగ్నిషన్ అనేది వచ్చింది నాకు. అండ్ ఎక్కడ పోయినా కూడాను పలానా ఆయన అని చెప్పి ఒక వ్యవసాయంలో అని చెప్పి ఒక రికగ్నిషన్ రావడం జరిగింది. చేస్తూ ఉన్నాము. నా వంతు ప్రయాసం ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఎస్ ఎస్ అది సో ప్రకృతి నాకు ఇంకా మోటివేషన్ ఇస్తూనే ఉంది. ఖచ్చితంగా అందరికి ఇస్తానే ఉంటుంది, ఎప్పుడు మనమే రిసీవ్ చేసుకోం. ఇతర వ్యవసాయ పద్ధతులకి ప్రకృతి వ్యవసాయంకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ వ్యవసాయాలు ఎన్నో రకాలు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి తీసుకొని వస్తున్నారు. ఒకడు ప్రకృతి వ్యవసాయం అంటారు, ఒకరు గో ఆధారిత వ్యవసాయం అంటారు, ఇంకొకళ్ళు వేదిక వ్యవసాయం అంటున్నారు, ఇంకొకళ్ళు ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం అంటున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నారు. రకరకాల పద్ధతుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ తోటి రావడం జరుగుతుంది. ఏది చేసినా అన్నీ కూడా ప్రకృతి నుంచి వస్తున్నవే, ప్రకృతిలో ఉన్న జీవాణువులు దీంతో రావడం జరుగుతుంది. సో ఇక్కడ కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రస్తుత టర్మినాలజీలో చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం అంటే కేవలం ప్రకృతిలో లభించే రకరకాల ఔషధ గుణాలు కానివ్వండి, జీవకణాలు కానీ వీటిని అంటే ప్రకృతి ద్వారా, లైక్ ఉదాహరణకి గో ఆధారిత వ్యవసాయం పాలేకర్ గారన్న ఆవు మూత్రము, ఆవు పేడ, ఎన్నో రకాల దాంట్లో సూక్ష్మజీవులు ప్రకృతి సిద్ధంగానే ఉంటాయి. వాటిని ఉపయోగించి మనం ఇక్కడ వ్యవసాయం చేస్తూ జరుగుతుంది. అలాగే మన చుట్టూ పొలం చుట్టూ ఉండే రకరకాల చెట్లు, వాటికి ఉండే ఔషధ గుణాలను గమనించి వాటిని వ్యవసాయంలోకి మనం ఉపయోగించుకొని మన పంటలను పండించటము చేయటం జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఇది ప్రకృతి అంటే కేవలం ప్రకృతిలో లభించే వస్తువుల్ని తీసుకొని మనం వ్యవసాయం చేస్తాము. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం అంటే దాన్ని ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్. దీంట్లో ఏంటంటే తేడా ఏంటంటే, ఈ ప్రకృతిలో లభించే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళ శాస్త్రవేత్తలు ల్యాబొరేటరీ కండిషన్లో ఐడెంటిఫై చేసి ఏది మనకు వ్యవసాయానికి పనికి వస్తుంది, ఏది పనికి రాదు అనేది ఐడెంటిఫై చేసి దాంట్లో నుంచి పనికొచ్చే సూక్ష్మజీవులన్నింటినీ కూడాను ఒక కన్సార్టియంగా తయారు చేసి కల్చర్ ఫామ్లో తీసుకొచ్చి వాటిని రకరకాల ద్రవ రూపంలో కానివ్వండి, పొడి రూపంలో కానీ తయారు చేసేసి రైతులకి అందించడం జరుగుతుంది అనమాట. అందించి దాని ద్వారా వ్యవసాయం చేయడం జరుగుతుంది. సో ఇవి కూడా ప్రకృతిని, కాకపోతే ఏంటంటే ల్యాబొరేటరీ కండిషన్లో ఉత్పత్తి చేయబడిన సూక్ష్మజీవులు, అదేంటంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సూక్ష్మజీవులు. సో అది కేవలం ప్రకృతిలో లభించే వాటినే తీసుకున్నాము. ఇక్కడేమో సివిల్ శాస్త్రవేత్తలు ల్యాబొరేటరీలో తయారు చేసి మనకి అందిస్తున్నారన్నమాట వీటిని. సో అది తేడా అన్నమాట. బట్ అల్టిమేట్లీ ఇక్కడ కెమికల్స్ అంటే రసాయనాలు అనేది ఏది వాడరు. కాబట్టి ఇంకా సింపుల్ టర్మ్లో అంతా కలిపి చెప్పాలంటే రసాయన రహిత వ్యవసాయం అంటే ఇంకా బాగుంటుంది. ఎస్ ఎస్ ట్రూ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్స్కి నేచర్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం అనేది ఎందుకు ఇంపార్టెంట్? ప్రకృతి వ్యవసాయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈరోజు మనకి ఒక 1969లో ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారో ఆ రోజు పరిస్థితులు బట్టి ఆ రోజు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే పెరుగుతున్న జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఆహార ఉత్పత్తి అవసరం కాబట్టి దానికి అనుగుణంగా మన రైతులు అంత ఉత్పత్తిని సాధించలేకపోతున్నారు కాబట్టి, సో దాని గురించి గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ మీద రసాయనాలని కొంత ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మనము రైతులకి. అప్పటి వరకు మన వాళ్ళు ఎవరు కూడా రసాయనాలని ఉపయోగించలేదు. దీనివల్ల ఏమైంది, రైతులు అప్పటికీ రైతులు చాలామంది అగ్నెస్ట్గా ఉన్నారు దీనికి, ఏంటి కెమికల్స్ వాడకుండా. కాకపోతే రైతుల్లో అవగాహన పెంచడానికి, ఆ ఉత్పత్తిని ఇంకా ఇచ్చేయడానికి ఏం చేశారంటే, ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళే రాత్రికి రాత్రి కొన్ని యూరియా, సూపర్ లాంటివి తీసుకెళ్ళి పొలాల మీద వేసి రైతులకి 2 రోజుల తర్వాత నీ పొలం చూసుకున్నాం ఎలా ఉందో చూడు, అదా ఉందో చూడు అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా రైతులందరినీ కూడా మార్చడం జరిగింది. రైతులు కూడా అరే దీనికన్నా ఇదే బాగుంది కదా అనేసి ఆ విధంగా రైతుల యొక్క మైండ్ సెట్ని మార్చుకుంటూ వచ్చారు. ఉత్పత్తి సాధించడం జరిగింది, అంటే దిగుబడులు సాధించారు బాగానే. తర్వాత సాంప్రదాయ విత్తనాలు ఉండేవి మనకి, కొన్ని లక్షల వరి ఉందనుకోండి, వరిలో కొన్ని వేల లక్షల వరి విత్తనాలు ఉన్నాయి ప్రకృతి సిద్ధంగా వచ్చినాయి. లైక్ మైసూరు మల్లి కానీ, బహురూపి అనేది, కాలాబట్ట అనేసి రకరకాల విత్తనాలు కొన్ని ఉన్నాయి. సో ఇవి దిగుబడి తక్కువగా ఉంటుందనే ఒక నమ్మకం. సరే అది. సో ఇప్పుడేం చేశారు, ఇంకా ఉత్పత్తి పెంచాలి, మంచి దిగుబడి సాధించాలి అనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు
ఇప్పుడు వీటన్నిటిని హైబ్రిడ్ వెరైటీస్ అని ఆ విత్తనాలు రకరకాల విత్తనాలు ఒక వ్యాపార సరళిలో విత్తనాలని తీసుకురావడం జరిగింది. అలాగే మన ప్రకృతి సిద్ధంగా వచ్చే విత్తనాలన్నింటినీ కూడాను మరుగున పడిపోవడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ ప్రక్రియలో ఏమైందంటే ఈరోజు రైతులు చాలా ఈజీ అయిపోయింది. ప్రతిదీ ఎంతకు మనం నైమట్టి తోలాలి, ఎంత కష్టపడాలా, ఇవన్నీ చేయాలా, ఒక సూపర్ బస్తా యూరియా తీసుకొచ్చేస్తే పోతుంది కదా, ఒక పురుగు మందు కొట్టేస్తే పోతుంది కదా, అలా అలా ఆ యొక్క ఈజీ అంటే తేలిక పద్ధతికి అలవాటైపోయి నెమ్మదిగా ఈరోజు ఏ స్థితి పెరిగిందంటే భూమి లోపల అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. భూమి ఒక జీవం విధానం, ఆ భూమాత అంటాము. ఆ భూమాత తన లోపల ఎన్నో రకాల పోషకాలని, ఎన్నో రకాల సూక్ష్మజీవుల్ని, మొక్కలకు కావాల్సిన ఆహారాన్ని అన్నిటినీ ఉత్పత్తి చేసి ఉంటుంది. సో ఈ రసాయనాలు విరివిగా వాడడం వల్ల ఏమైందంటే ఇవన్నీ సూక్ష్మజీవులు చనిపోయినాయి. అలాగే సూక్ష్మ పోషకాలన్నీ కూడాను మరుగున పడిపోయాయి. ఇప్పుడు సో ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చాయి. వీటన్నిటికీ కూడాను ఎంతసేపటికి మనం బయట నుంచి ఇవ్వాల్సిందే తప్ప అవి వాటికి స్వతసిద్ధంగా అవి ఏది తీసుకోలేని. సో ఈరోజు నేను చెప్తాను, మీకు గుర్తుపెట్టుకోండి, ఇది 2022. ఇదే పద్ధతిలో ఇప్పుడు ఈరోజు భూమి నిర్వీర్యం అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. ఇంకొక విధంగా చెప్పాలంటే భూమికి క్యాన్సర్ రోగాన్ని పట్టించాము. ఆ భూమికి కట్టిన క్యాన్సర్ రోగం లోంచి వచ్చిన ఉత్పత్తులను మనం తీసుకుంటున్నాము. ఈరోజు ఆహారంగా మనం రోగగ్రస్తులు అవుతున్నాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే భూమిని అందరం కలిసి చంపేశాం. ఈరోజు భూమిలో జీవం లేదు, లేని స్థితికి తీసుకెళ్ళాం. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కానీ పడితే ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆహార ఉత్పత్తి 2050కి మన జనాభా 333 బిలియన్ అంతమందికి ఉత్పత్తి చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ వల్ల సాధ్యం కాదు అని చెప్తున్నారు. కానీ నేను ఒకటి చెప్తానమ్మా, ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత అసలు భూమిలో పంటే పండదు, ఆ స్థితికి వెళ్ళిపోతుంది. అప్పుడు అసలు పంటే పండినప్పుడు, ఆహారం ఉత్పత్తి జరిగినప్పుడు మరి నిజంగా ఫుడ్ క్రైసిస్ డెఫినెట్లీ వస్తాయి. ఆ స్థితిని ఎదుర్కోవాలి, ఆ స్థితి నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే కానీ మనం ఫుడ్ క్రైసిస్ని ఎదుర్కోలేము. కాబట్టి భూమిని ఇప్పుడు మనం కాపాడుకోవాలి. సో ఇప్పుడు 1969లో జరిగిన చిన్న తప్పిదం గ్రీన్ రెవల్యూషన్ ఈరోజు భూమిని సారాన్నంతా కూడా నిర్వీర్యం చేసేసి ఆఖరికి భూమాతను చంపేశాం. ఆ స్థితికి తీసుకొచ్చుకున్నాం ఈరోజు. శాస్త్రవేత్తలు అంటే ఒక విధంగా శాస్త్రీయ పరిజ్ఞానము మనం చాలా ఏదో చెప్తున్నాం, అన్నీ పోయి ఆఖరికి ఈ స్థితికి తీసుకొచ్చాం. మళ్ళీ ఈ భూమిని పునర్జీవనం చేసి ఆహారాన్ని ఉత్పత్తి చేసి మళ్ళీ అందరికీ సమాజానికి అందించాలంటే మళ్ళీ భూమికి సేవ చేయాలి. భూమిని మళ్ళీ జీవంలోకి నింపాలి. ఆ జీవం నింపాలంటే కేవలం ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయం ఏదన్నానండి, దీని ద్వారానే సాధ్యమవుతుంది. సో ఇక్కడ మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం మన గోవుని ఎక్కువగా మనం పూజిస్తాం కాబట్టి గోవు యొక్క పేడలో కానీ మూత్రంలో కానీ అనేక రకాల సూక్ష్మజీవులు ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. సో వాటిని మనం ఉపయోగించి మళ్ళీ భూమిని సారవంతంగా చేసుకొని మనము భూమిని జీవ వైవిధ్యం తీసుకురాకపోతే ఈ భూమి ఇంకా 10-15 సంవత్సరాల తర్వాత భూమి నిర్వీర్యం అయిపోతుంది. ఆహార సంక్షోభం తప్పకుండా మనం త్వరలో చూడబోతున్నాం. ట్రూ, కంప్లీట్లీ ట్రూ. చాలా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ఉన్నాయి. భూమి ప్రస్తుతం ఉన్న స్టేట్ని, ఫ్యూచర్ ఉన్న స్టేట్ని ప్రూవ్ చేస్తానికి పర్యావరణం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కంప్లీట్లీ ఎఫెక్ట్ చేస్తుంది. ఒకదాంతో ఒకటి లింక్ అయ్యే ఉంది మన పర్యావరణంలో. సో మీరు అన్నారు కదా, గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒకప్పుడులో ఫార్మర్స్కి ధైర్యం ఇచ్చింది. ఎస్, మేము ఎక్కువ పంట పండించవచ్చు, ఎవ్రీథింగ్. కానీ ఇప్పుడు ఫార్మర్ అంటే అసలు ఫార్మర్గా అవ్వాలంటేనే భయపడుతున్నారు జనాలు. ఇంట్రెస్ట్ ఉంది పర్సన్, ఓకే నేను ఫార్మింగ్ చేస్తాను అని, కానీ అసలు ఫార్మర్గా అవ్వాలంటేనే భయం ఉంది. ఒకప్పుడు ఉన్న ధైర్యం ఎక్కడికి వెళ్ళిందంటే అమ్మా, ఈరోజు ప్రభుత్వాల యొక్క విధానాలు సరిగా లేవు. ప్రభుత్వాలు రైతు పేరు చెప్పుకొని రకరకాల పాలసీస్ ఇంట్రడ్యూస్ చేసి రకరకాల చేసి వాళ్ళకి మినిమం సపోర్ట్ ఇస్తామని అవి ఇస్తామని ఇస్తున్నారు, కానీ ఏది కూడా ప్రాక్టికల్గా వాళ్ళకి జరగట్లేదు. సో ఈరోజు వ్యవసాయ వ్యవస్థ రంగం అంతా కూడాను దళారుల మధ్యలో చేతిలోకి వెళ్ళిపోయింది. రైతు ఈరోజు పంట పండిస్తున్నాడు, అది తన సొంత ధర నిర్ణయించుకోలేని పరిస్థితి. ప్రభుత్వాలు మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఎంఎస్పి డిక్లేర్ చేస్తాయి, కానీ ఆ ధరకి కొనేవాడు ఎవడు లేరు. దళారి వాడి మార్కెట్లో డిమాండ్ సప్లైని బట్టి వాడు రేట్ నిర్ణయిస్తాడు. సో వాడి మీద ఆధారపడి వీడు వచ్చిన పంటని వాడికి అమ్మేసుకొని వచ్చిన దాంతో సర్దుకోవాల్సి వస్తుంది. అంటే ఇందాక చెప్పాను కదా, ఈరోజు భూమిలో రసాయనాల పర్సంటేజ్ ఒకప్పుడు
20 కేజీలు సూపర్‌తో సరిపోయేది ఈరోజు 2 బస్తాలు, 3 బస్తాలు, 4 బస్తాల స్థితికి పోటీ తత్వంలో వెళ్ళిపోయి వేసి పంట దిగుబడులు సాధించాలి. అంటే క్వాంటిటీ చూసుకున్నాడు కానీ క్వాలిటీ చూసుకోలేదు. సో, క్వాంటిటీ పండించాడు. పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర అతనికి రావడం లేదు. రాకపోవడంతోటి ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరం వరి పండించడానికి 30,000-35,000 ఈరోజు ఖర్చు పెడుతున్నాడు. పంట పండిస్తాడు. 40 బస్తాలు పండించాడు. 40 బస్తాలు పండించి మార్కెట్‌లోకి వెళ్ళేసరికి అతనికి రూ. 1,100 నుంచి రూ. 1,300కి అమ్ముతాడు. అంటే 40 బస్తాలు ఒకవేళ యావరేజ్ 1,200 తీసుకున్నా 48,000 అతనికి ఆదాయం వస్తుంది. ఆ 48,000లో 35,000 తీసేస్తే అతనికి వచ్చేది రూ. 13,000. ఆ 13,000లో అతను కూలి ఇవన్నీ తన సొంత ఇది తీసుకున్న వేరే విధంగా తీసుకున్నా కూడాను అతనికి హార్డ్‌లీ మిగిలేది ఒక రూ. 10,000. సో, అది 5 నెలలు కష్టపడితే అతను మిగిలేది ఎకరం మీద రూ. 5,000-10,000. అది కూడా ఈరోజు మిగిలే పరిస్థితులు లేదు. ఎందుకంటే అప్పులు తీసుకొచ్చున్నాడు కాబట్టి ఆ వడ్డీలు కట్టడంలోనూ, వాటిల్లోనూ వీటిల్లో ఆ ఊబిలో ఇరుక్కుపోయి తన చేతికి ఏం మిగలడం లేదు. సో, ఆ స్థితిలో రైతు ఏం ఆలోచిస్తున్నాడు? తన పిల్లలు కూడా ఈ వ్యవసాయంలో వద్దురా బాబు అని చెప్పి వాడిని చదివిచ్చి ఏదో టౌన్‌లోకి పంపించేసేసి, ఆ తర్వాత తను కూడా అవసరం అనుకుంటే ఉన్న భూమిని అమ్మేసేసి, ఎక్కడైనా కూలి చేసుకున్నా కూడా నాకు రోజుకి ఒక 500-1000 వస్తది కదా అని చెప్పేసి వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. గిట్టుబాటు లేకపోవడం మూలాన. సో, కారణం తప్పిదాలంతా కూడా స్వయంకృతాపరాధం కొంత ఉంది. ప్రభుత్వాల వల్ల కొంత ఉన్నది. సో, అది అందరి యొక్క దీనివల్ల ఈరోజు రైతు అనేవాడు తనకు ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడనమాట ఈరోజు. అసలుకి రైతు ఒక పరిస్థితి వింటా ఉంటే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎంత చేయాలో ప్రతి ఒక్కళ్ళని అనిపిస్తుంది. కరెక్ట్ యాహ్! అమ్మా. సో, మరి మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తా ఉంటారు గదా! మరి మీ యొక్క పరిస్థితి ఎట్లా ఉంది? నా పాలసీ ఏంటంటే అమ్మా, ప్రతి రైతు ఒక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు అనేవాడు ఎలా ఉండాలంటే, ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించాలి తను. అలాగే తను పంట పండించే కాలంలో ఏ పంట వేసిన దగ్గర నుంచి తన పంట కోసి తీసే వరకు కూడాను ఒక శాస్త్రవేత్తలాగా ఆలోచించాలి. ఒక సంరక్షకుడిలాగా పంటను కాపాడుకోవాలి. అలాగే తను పండించిన పంటని తాను సొంతగా మార్కెట్ చేసుకోగలగాలి. అంటే ఒక వ్యాపారవేత్తలాగా ఆలోచించి తను పండించిన పంటను మార్కెట్ చేసుకోవాలి. అప్పుడే రైతుకు గిట్టుబాటు పలుకుతుందమ్మా. లేకపోతే గిట్టుబాటు రాదు. కాబట్టి ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను డే 1 నుంచి వ్యవసాయం చేసిన నా పొలంలో పండిన పంటని నేనే వాల్యూ అడిషన్ చేసి నేను మార్కెట్ చేసుకున్నాను. దానివల్ల ఖర్చు తగ్గుతుంది. ఎలా ఖర్చు తగ్గుతుందంటే నేను చెప్తానమ్మా. దుక్కి దున్నటము ఇవన్నీ కామన్ ఖర్చు అందరికీను. కానీ ఇక్కడ రసాయన వ్యవసాయంలో వచ్చేసరికి అతను కొన్ని ఇన్పుట్స్ తీసుకోవాలి. లైక్ యూరియా బస్తా, తర్వాత సూపర్‌లు, ఇంకా కొన్ని రకాలుంటాయి. ఇవన్నీ కూడా పురుగు మందులు ఎక్కువగా. సో, అతను ఎంతైతే కెమికల్ రసాయనంలో ఎన్ని రకాల రసాయనాలు గుప్పిస్తుంటాడో, ఆ మొక్కలో కూడాను రోగనిరోధక శక్తి పోవడం మూలాన రకరకాల చీడపీడలుకి వాటి మీద అట్రాక్ట్ అవుతాయి. వచ్చి సో, దాన్ని చంపడానికి మళ్ళీ అతను రసాయన పురుగు మందులు వాడాలి. ఆ రసాయన పురుగు మందులు వాడేసరికి మొక్క కొన్ని రకాల సమయంలో ఆ ఒడిదుడుకులు తట్టుకోలేక అది మళ్ళీ కొంచెం కృషిస్తది. అయ్యో! కృషించిందని చెప్పి మళ్ళీ రసాయన ఎరువులు వేయడం మొదలు. ఈ విధంగా ఈ కాలచక్రంలో అతను ఎకరానికి నా ఉద్దేశంలో అతని ఖర్చు కేవలం రసాయన ఎరువుల కొరకు పురుగు మందులు కానివ్వండి, కలుపు మందులకు కానివ్వండి, ఇంకా వేరే విధంగా కానివ్వండి దాదాపు రూ. 20,000-25,000 ఖర్చు పెడతాడు. అలాగే ఈ భూమి దున్నే ఖర్చులు ఇవన్నీ ఒక 10,000 కూలీల ఖర్చులు వేసుకున్నా కూడా సో, అది అతని ఖర్చు 25,000-30,000 ఈరోజు ఒక రైతు కేవలం రసాయన ఎరువులు, పురుగు మందులు వాటికి వాడుతున్నాడు. కానీ ప్రకృతి వ్యవసాయంలో నేనేం చేస్తాను, పొలం చుట్టూ ఉండే రకరకాల ఔషధ వేప ఉంటుంది, జిల్లేడు ఉంటుంది, గానుగ ఉంటుంది, రకరకాల మొక్కలుంటాయి. ఈ ఆకుల్లో ఉండే గుణాలని, ఔషధ గుణాలను కనుక్కోవడం, వాటిని నాకు ఏ విధంగా కావాలో నేను మలుచుకొని, తయారు చేసుకొని, దాన్ని టైం టు టైం నేను దాన్ని పొలానికి ఇస్తూ ఉంటాను. అలాగే గోవుని మాకు ఆవులున్నాయి. ఆవుల రావడం వల్ల మీకు ఇందాక చెప్పాను. గోమూత్రము, ఆవు పేడ ఇవి మాకు చాలా ఉపయోగం ఉంటది. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చని. సో, వీటన్నిటిని కూడా ఆవు మూత్రంలో మేము ప్రాసెస్ చేసుకొని జీవామృతము, ఘనజీవామృతము, అలాగే పంచగవ్య ఇవన్నీ మేము తయారు చేసుకుంటాం సొంతగా.
చేసుకోవటం మూలన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవామృతం తయారు చేయాలి. అది ఎలిక్సిర్ లాంటిది. పాలేకర్ గారి పద్ధతి ప్రకారం చెప్పాలంటే. లైక్ దాంట్లో కావాల్సిందంత ఏం కావాలి? ఒక 5 కేజీల పేడ కావాలి, 2 కేజీల బెల్లం కావాలి, 10 లీటర్ల ఆవు మూత్రం కావాలి, ఒక పిడికెడు మట్టి కావాలి. ఇవే కావాలి. ఇవన్నీ ఈజీగా దొరుకుతది. సో, అది మొత్తం తయారు చేయడానికి నాకు ఖర్చు ఎంత అవుతుంది? 2 కిలోల బెల్లమే కదా నేను వాడేది. 2 కిలోల బెల్లం ఎంత అవుతుంది? రూ. 100 అవుతుంది. సో, 200 లీటర్ల జీవామృతం తయారు చేయడానికి నాకు ఖర్చు మొత్తం రూ. 100. మిగిలిందంతా నా దగ్గర దొరుకుతుంది కదా! అది నేను పొలానికి ఎంత పారిస్తూ ఉంటానో, ఎకరానికి 400 లీటర్లు, 500 లీటర్లు మేము పారిచ్చేస్తూ ఉంటాము. సో, నీళ్ళు పెట్టినప్పుడల్లా కూడాను. సో, నా ఖర్చు ఎంత వస్తుందమ్మా? చాలా తక్కువ అవుతుంది. అలాగే ఘనజీవామృతం తయారు చేసుకోవటానికి కూడా నాకు ఖర్చు చాలా తక్కువ. పంచగవ్య చేస్తాను. దాంట్లో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పెరుగు ఇవే ఉంటాయి. సో, ఇది నేను ఒక ప్రపోర్షనేట్ ప్రకారం చేసుకున్నప్పుడు నాకు లీటర్ తయారు చేయటానికి నాకు రూ. 50 పడుతుంది. హ్మ్. 1 లీటర్. 30 లీటర్లు తయారవుతుంది నాకు. ఇది నాకు పంట కాలం అంతా ఒక ఎకరానికి పనికొస్తది. ఓకే. స్ప్రే చేయటం మూలాన నేను పైపైన చేసుకున్న పంట కాలం మొత్తానికి 30 లీటర్లు నేను వాడతాను. అలా ఇవన్నీ కూడా మనం సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఖర్చు చాలా తగ్గుతుంది. అంటే నా ఎక్స్‌పెండిచర్ భూమి దున్నే ఖర్చులు 10, 15,000 లేబర్ ఖర్చులు వేసుకొని పోయినా ఓవర్ హెడ్స్ అంటే ఇయన్నీ తయారు చేసుకోవటానికి నాకు మహా అయితే ఒక 5,000 పడుతుంది. అక్కడ ఒక రైతు 25,000 నుంచి 30,000 ఖర్చు పెడుతున్నాడు. నేను రూ. 5,000 ఖర్చు పెడతాను. ఎంత తేడా వస్తుంది నాకు? అవును. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నాకు. అలాగే నేను భూమి అతను అన్ని రకాల మందులు వేయడం వలన భూమి సారం పాడైపోతుంది. భూమి చచ్చిపోతుంది. కానీ ఇక్కడ నేను భూమిని జీవం పోస్తున్నాను మళ్ళీ. అలాగే పంట వైవిధ్యంతో పాటు చీడపీడల నుంచి ఎదుర్కోవడానికి మేమేం చేస్తామంటే గట్టు చుట్టూ రకరకాల కూరగాయ మొక్కలు, పూల మొక్కలు పెట్టుకుంటాము. బెండ మొక్కలు, కాకరలు, రకరకాల కూరగాయ మొక్కలు. ఈ వరి పంట టైంకి ఇవన్నీ కూడా మాకు పుష్పించి కాయలు వస్తుంటాయి. సో, కొన్ని రకాల పురుగులు, మిత్ర పురుగులు అట్రాక్ట్ అవుతాయి. కొన్ని శత్రు పురుగులు అవుతాయి. సో, ఇవన్నీ ఒక జీవ వైవిధ్యం. పొలం చుట్టూ కూడా మనకొక వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణంలో మనకి నేనేమి చేయవసరం లేదు. అసలు పురుగు మందులు చల్లాల్సిన అవసరం లేదు నాకు. ఏమి చేయవసరం లేదు. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద చెక్ పెట్టుకుంటూ వాటిని నియంత్రించుకుంటూ ఉంటాయి. జీవ వైవిధ్యం అక్కడ జరుగుతుంది. పంట కాపాడబడుతుంది. అవి వాటి అక్కడికక్కడే. అలాగే ప్లస్ నాకు ఆదాయం వస్తుంది. ఎంతొస్తుంది? ఈ సంవత్సరం నేను గట్ల మీద బెండకాయలు పండిస్తేనే నాకు ఒక 300 కేజీల బెండకాయలొచ్చాయి. హుహు. ఒక 100 కేజీలు నుంచి 150 కేజీలు బీరకాయలొచ్చాయి. ఒక ఎకరం కట్టు చుట్టూ. సో, ఇవన్నీ నేను మార్కెట్ చేసుకున్నప్పుడు నాకు అదే ఆదాయమే కదా! అవును. సో, ఈ విధంగా ప్రతి రైతు నేననేదేంటంటే తన పొలం చుట్టూ ఒక జీవ వైవిధ్యమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని వ్యవసాయం చేసినప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఇయన్నీ ఖర్చులు తగ్గుతాయి మనకి. సో, ఈ 300 కేజీలు బెండకాయలు, బీరకాయలు, పొట్లకాయలు, ఆకుకూరలు ఇవన్నీ నేను మార్కెట్‌కి అమ్ముకున్నాననుకోండి. నా కూలి ఖర్చులు అక్కడొచ్చేస్తాయి. సో, ఈ విధంగా ప్రతి రైతు ఆలోచించి చేసుకున్నప్పుడు అతనికి లాభం వస్తుందమ్మా. లేదు మోసపోసిన పద్ధతిలో పోతాను, లేదు అదే కన్వెన్షనల్ ఫార్మింగ్‌లో పోయి కెమికల్స్ రసాయనాలే వాడతాను, అవి చేసుకుంటాను, ఇదే తేలికగా ఉంది అనుకున్నాననుకోండి. ఖర్చు పెరుగుతుంది, భూమి నిస్సారం అయిపోతుంది, ఉత్పత్తి తగ్గుతుంది. రాను ముందు అతనికి గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేదు. సో, రైతు అక్కడ లాస్ అవుతాడు. బట్ ఇక్కడ నేను పాజిటివ్‌లో ఉన్నాను. ప్రాఫిటే ప్రాఫిట్. అండ్ నా పంట పండింది. దీన్నన్నిటిని నేను నిలవబెట్టాను, బియ్యం పట్టించాను, మార్కెట్ చేశాను. అలాగే ఖర్చులు తగ్గించుకొని ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు వృధా పోతాయి. బియ్యం కడిగిన నీళ్ళు మేము పొలం మీద వాడతాం. ప్రతి ఊర్లో గుళ్ళుంటాయి కదమ్మా! ఆ! ప్రతి ఊళ్ళో గుళ్ళుంటాయి. శివాలయం ఉంటుంది, విష్ణు ఆలయం ఉంటుంది, అమ్మవారి ఆలయాలుంటాయి. అభిషేకాలు చేస్తాం. అభిషేకం చేసినప్పుడు అభిషేక జలంలో మనం వాడేది ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, అలాగే ఔషధ గుణాలు కలిగిన సుగంధ ద్రవ్యాల నీళ్ళు ఇవన్నీ వాడతాం. ఇవన్నీ వాడి కొంత తీర్థానికి తీసుకుంటాము. మిగిలిందంతా కూడా మళ్ళీ డ్రైనేజ్‌లోకి పోతుంది. నేనేం చెప్తానంటే అట్లా కాకుండా మేము అయన్నిటిని కలెక్ట్ చేస్తాము. పూజారులు ఎలా చేస్తారు ఎలా మరి? చేస్తారు మాకు పూజారికి ఉన్న విషయం చెప్తాం. బాబు ఇది డ్రైనేజ్‌లో పోయే బదులు భగవంతుడికి సమర్పించావు. డ్రైనేజ్‌లో పోతుంది. ఎవరికి కావట్లేదు. ఇదే తీసుకెళ్ళి పంట మీద చల్లుకున్నప్పుడు పంట మంచి దిగుబడి వస్తుంది. ఉపయోగపడుతుంది. సో, ఇక్కడ ఇదంతా మళ్ళీ ప్రకృతిలోకి మేమే లయం చేస్తున్నాము అన్న వాళ్ళకి కాన్సెప్ట్‌ని క్లియర్‌గా అర్థం చేసి చెప్పినప్పుడు చాలామంది పూజారులు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు డబ్బాలు పెట్టుకోవడం లెవెల్‌లో చేస్తున్నారు.
సో అది తీసుకెళ్ళి మేము పంచగవ్య కింద తయారు చేసుకున్నాం. అక్కడ నాకు ఖర్చు ఉంది, తేనె ఉంది, ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. తేనె తీగ ఎన్నో చెట్ల నుంచి సేకరించింది, దాంట్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఆ తేనె నాకు ఇవన్నీ కూడా ఫ్రీగా దొరికినాయి కదా. నేనేమన్నా ఒక్క పైసా ఖర్చు పెట్టానా? లేదు. లేదు. సో ప్రకృతి నుంచి వచ్చింది అదంతాను, ఆ భగవంతుడి మీద నుంచి వచ్చింది. భగవంతుడికి అభిషేకం చేయగా మిగిలినది తీసుకెళ్ళి మేము వాడుకుంటున్నాను. ఖర్చు లేదు. ఈ విషయాన్ని నేను రైతులందరికీ కొంతమంది తెలియచేయటం, వాళ్ళు వాడటం జరుగుతుంది. దాని మీద రిజల్ట్స్ కూడా తీసుకొచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. సో ప్రకృతి వ్యవసాయం అంతా నిరంతరం ప్రకృతితో మమేకమయ్యి, ఆ ప్రకృతితోటి జీవించడం నేర్చుకున్నప్పుడు ఆ ప్రకృతి అతనికి ఆలోచన, అరే నువ్వు ఇది నీ దగ్గర ఇది ఉంది, ఈ రిసోర్స్ ఉంది, ఇది ఇలా వాడుకో అని మనకు గైడ్ చేస్తుంది. ఆ, తప్పకుండా గైడ్ చేస్తుంది. సో దాని ప్రకారం మనం పని చేసుకున్నప్పుడు మాకు ఖర్చు లేని వ్యవసాయం ఇదంతా, మినిమం ఖర్చు. అలాగే ఈరోజు ప్రతి మనిషి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అంటున్నాడు కాబట్టి ప్రకృతి వ్యవసాయం వాళ్ళ ఏరియాలో వెతుక్కుంటున్నారు, ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు. ఆ. సో చేస్తున్న పద్ధతుల్ని చూసినప్పుడు వాళ్ళు తప్పకుండా మన దగ్గరే తీసుకోవడం జరుగుతుంది. సో నా పంటను నేనే అమ్ముకుంటున్నాను, నాకు లాభం అనేది వస్తుంది, నష్టం అనేది లేదు ఎక్కడ కూడాను. సో మీది ఒక 30 acres ల్యాండ్, మీది ఎంత ల్యాండ్? 5.5, 6 acres ఉన్నది. అలాగే నా రైతులు నాతో పాటు పనిచేసాం, మేమంతా కలిపి ఈరోజు ఈ 5 సంవత్సరాల ప్రస్థానంలో నాతో పాటు పనిచేస్తున్న రైతులందరితో అంటే ఒక 8-10 మంది రైతులు ఉన్నాము. దాదాపు 100 ఎకరం చేస్తామమ్మా. వావ్, అమేజింగ్. అందరం కలిసి 100 ఎకరం పొలం. 100 ఎకరాల్లో మేమేం చేస్తాం, పంటను పంచుకుంటాము. నువ్వు ఈ విత్తనం వేయి, నువ్వు ఈ విత్తనం వేయి, నువ్వు ఇది ఇలా అని ప్లేస్కు చేసుకుంటాము. దాని ప్రకారం మేము వ్యవసాయం చేస్తూ ఉంటాము. ఇప్పుడు సింగిల్గా చేసేదానికి ఇలా సామూహికంగా న్యాచురల్ ఫార్మింగ్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? సింగిల్గా అంటేమో ఇప్పుడు నేను ఒక్కడిని చేయటం మూలాన నా వరకే నేను చేసుకుంటున్నాను. సామూహికంగా చేయటం మూలాన 10 మంది చేయటం మూలాన ఇప్పుడు నేను నా పొలం 5 ఎకరాలే ఉంది. 5 ఎకరాల్లో పండిన పంట అమ్మేసిన తర్వాత నాకు ఇంకా పని ఏం లేదు. సమాజానికి నేను చేసేది ఏం లేదు. నా కస్టమర్స్ నేను ఫీడ్ చేస్తాను. బట్ నేను ఇక్కడ సమాజానికి కూడా కొంత ఆరోగ్యకరమైన ఆహారం అని తోటి రైతులకు కూడా నేను ఇది తెలియచెప్పాలి, వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి. అలా నేను నా వరకు నేను ఆలోచించలేదమ్మా వ్యవసాయం గురించి. నా తోటి రైతులు కూడా ఈ పద్ధతి రావాలని చెప్పి నేను వాళ్ళకి శిక్షణా తరగతులు కండక్ట్ చేయించడము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పనిచేయటం, వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు గ్రామాల్లో సభలు ఏర్పరిచి ప్రకృతి వ్యవసాయం గురించి అవగాహన సదస్సులు ఏర్పరచడము, అలా కొంతమంది రైతులను మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడాను వాళ్ళ ప్రకృతి వ్యవసాయాన్ని మళ్ళించి వాళ్ళ ద్వారా. సో ఇప్పుడు మేము 100 ఎకరం ఉన్నది పంట పండిస్తున్నాము. సో నేను 5 ఎకరాలతో నా సరిపెట్టుకునే 100 ఎకరం ద్వారా నేను కొన్ని వందల మంది 10 మంది రైతులకి సహకారంతో కొన్ని వందల మందికి సమాజంలో మంచి ఆహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని నేను తక్కువ ధరకే, మామూలు ధరకే ఇప్పుడు నేను తయారు చేసి మా పొలంలో పండిన పంటని నేను ఇప్పుడు 60 రూపాయలు, 70 రూపాయలకి కేజీ బియ్యం అమ్ముతున్నాను. అదే బియ్యం సూపర్ మార్కెట్లలో కానీ ఆర్గానిక్ స్టోర్స్లో పోతే 100 రూపాయలు, 120 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తుంది. మరి మీరు అంత తక్కువ ధరకు అమ్మేటప్పుడు మరి మీకైనా ప్రాఫిట్స్ మిగులుతూ ఉంటాయా? చెప్పే కదమ్మా, మా ఖర్చు చాలా మినిమైజ్ చేసుకుంటాము. ఓకే. ఒక దుక్కి దున్నే పది ఉంటుంది, మిగిలిందంతా ప్రకృతి నుంచి గ్రహిస్తాము. ఇప్పుడు వేప చెట్లు తక్కువ మన దేశంలో, పొలం గట్ల మీద ఎన్నో ఉంటుంది. వేపాకుతోటి కషాయం తయారు చేసి మేము పొలం మీద చల్లుతాము. అదే వేపాకు భూమిలో వేస్తాము. జిల్లేడు చెట్టు ఉంటుంది, జిల్లేడాకులు కషాయం చేస్తాము, పొలానికి చీడపీడలు రాకుండా కొడతాము. అదే జిల్లేడాకు భూమిలో మేము దాన్ని పారించినప్పుడు కలుపు రాకుండా నివారించుకుంటాము. అలాగే ఆ జిల్లేడాకు ద్వారా భూమి లోపల అనేక రకాలైన మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి. గానుగాకు, ఉత్తరాయణాకు, ఇవన్నీ బాగా ప్రకృతి గట్ల మీద దొరుకుతుంది. మనకు కావాల్సిందంతా ప్రతిసారికి ఒక 5 కేజీలు, 10 కేజీలు. ఒక చెట్టు నుంచి వేప చెట్టు నుంచి 5 కేజీలు తీస్తే దానికి ఏమైనా తరుగుతుందా? ఏం తరగట్లేదు కదా. 5 కేజీలే నేను తీసుకున్నది ఒక ఎకరానికి. ఒక ఎకరానికి 5 కేజీలు నేను వాడేది అక్కడ. సో అది ఫ్రీగానే దొరుకుతుంది కదా, నాకు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి. అలా నేను మరి ప్రకృతిలో ఉండే ప్రతి వనరుని ఉపయోగించుకుంటున్నాను కాబట్టి నాకు. అండ్ ఆవులు ఉన్నాయి, ఆవు మూత్రం రోజు పోస్తుంటుంది. ఒక ట్యాంక్ కట్టాము, ఆవు మూత్రం అంతా ట్యాంక్లో పోతుంది. ఆవు పేడ ఉంది, దాన్ని తీసుకుంటాము, పక్క కుప్ప వేస్తాము. దాన్ని మాకు అవసరం ఉన్నప్పుడల్లా మేము వాడుకుంటూ ఉంటాము. సో ఏదైనా కూడా అక్కడ నేచర్ అక్కడికక్కడే అయిపోతుంది. సో ఇప్పుడు నా ఖర్చు చాలా మినిమైజ్ చేసుకుంటాను. సో
ఫార్మింగ్ అనేది ఓవర్ ది ఇయర్స్ ఎంతో మారుతూ వస్తుంది. అండ్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కూడా డిఫరెంట్ ప్రాక్టీసెస్ అనే ఫార్మింగ్‌లోకి ఉపయోగపడుతున్నాయి. మరి నేచర్ ఫార్మింగ్‌కి టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు చూడండి, ఈరోజు లేబర్ ఓరియంటెడ్, అంటే ఈరోజు ఊర్లలో లేబర్ దొరకాలంటే కష్టం. కష్టమే కాదు, వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడరు. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు అన్ని ఉచితాలు ఇవ్వటం వలన వాళ్ళు సోమలను తయారు చేశారు ప్రభుత్వాలు. సో వాడు తొందరగా రావాలంటే ఈరోజు వస్తానంటాడు, వాళ్ళు రాడు, రేపో ఎల్లుండో వస్తాడు. ఈలోపు నాకు ఇక్కడ పంట నేను చేయాలనుకున్న పని నేను చేయలేకపోతున్నాను. అప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? అందుకని ఇప్పుడు ఏంటంటే మోడర్న్ టెక్నాలజీస్ని మేము అనుసంధానం చేసాము. దుక్కి దున్నటం అనేది ట్రాక్టర్ తోటి దున్నుకుంటాము. పొలంలో నారు పోయాలి, దాన్ని పీకాలి, నాటాలి, ఇవన్నీ చేయాలంటే కనీసం ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దాని బదులు నేను డైరెక్ట్ విత్తనాలు తీసుకొచ్చుకుంటున్నాను, పెట్టుకుంటాను. దాని కొరకు ట్రాక్టరు వాడతారు కొంతమంది. మేమేమో ఒక డ్రమ్ సీడర్ లాంటి టెక్నాలజీ. డ్రమ్ సీడర్ చిన్నది, ఒక 6 ఇంచుల పైపు గొట్టం తీసుకొని దానికి హోల్స్ చేసుకొని దాని సైకిల్ వీల్స్ పెట్టేసేసి డ్రమ్ సీడర్ తయారు చేసాము. ఒక 2 మనుషులు విత్తనాలు ఆ డ్రమ్ పైప్ పోసి లాక్కుంటూ వెళ్ళిపోతాము. చక్కగా భూమి లోపలికి విత్తనం పడిపోతుంది మాకు. సో అట్లా టెక్నాలజీని, కొన్ని ఇన్నోవేటివ్ టెక్నాలజీ, లోకలైజ్డ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీని ఉపయోగించాము. డ్రమ్ సీడర్ తయారు చేసుకొని విత్తనం పెట్టేసుకున్నాము. తర్వాత సాలుకు మధ్యలో ఒక 9 అంగుళాల గ్యాప్ పెడతాం కదా, కలుపు వస్తుంది. కలుపు చాలా విపరీతంగా వస్తుంది. వ్యవసాయంలో రైతు నష్టపోతున్నాడంటే కలుపు వల్లే. సో కలుపు నిర్మూలన కొరకు ఇంటర్ కల్టివేషన్ కొరకు వీడర్కును తయారు చేసుకున్నాము, లేకపోతే వీడర్ కొన్నాము ఒకటి. ఆ వీడర్ ద్వారా మేము తాళ్ళ మధ్యలో దాన్ని తిప్పటం, భూమి ఒకసారి కింద పైన అవుతుంది, కలుపు కూడా తొక్కేయబడుతుంది. సో అక్కడ నేను ఒక ఎకరానికి 10 నుంచి 15 మంది లేబర్ని పెట్టే బదులు ఇక్కడ ఒక్క మనిషి, లేకపోతే నేను ఇంకొక పర్సన్, ఇద్దరితోటి కలుపు తీసేసుకుంటాము, కలుపును క్లియర్ చేసేస్తాము. నాకు ఖర్చు అయ్యేదంతా ఒక ఎకరానికి 1 లీటర్ పెట్రోల్ టెక్నాలజీలో. అలాగే పంట కోత కోసేటప్పుడు హార్వెస్టర్స్ వచ్చాయి. హార్వెస్టర్ ద్వారా కోసేసి గింజ వచ్చింది, ఆరబెట్టుకుంటాము. అలా కాదు, కొంచెము అట్లా కాదు, మనం కొంచెం చేద్దామనుకోండి, ఇప్పుడు కోత మెషిన్లు చిన్నవి వచ్చాయి, వాటితో పనలు కోసేస్తాము, కుప్ప వేసుకుంటాము, అవసరం ఉన్నప్పుడు థ్రెషర్లో పడేస్తాము, పంట తీసి. సో ఇలా టెక్నాలజీని కూడా మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఖర్చును తగ్గించుకుంటున్నాం. అంటే నాటు వేసే దగ్గర ఖర్చు తగ్గింది, కలుపు తీసే ఖర్చు తగ్గింది, కోత ఖర్చు తగ్గింది, నూర్చే ఖర్చు తగ్గింది. ఇవన్నీ మరి తగ్గినప్పుడు నాకు ఓవర్ హెడ్స్ మినిమైజ్. సో అందుకని నేనేం చేశాను, మీరు ఇందాక అడిగారు ఎట్లా మీకు లాస్ రాదా అనేసి. ఇవన్నీ తగ్గించినప్పుడు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినప్పుడు అది రేటుకి ఇవ్వగలుగుతున్నాను. నేను ఆ రేటుకి ఇస్తాను, ఎందుకంటే నా ఖర్చు తగ్గింది కాబట్టి. నా ఖర్చు పెరిగిందంటే అక్కడ బేసిక్ కాస్ట్ పెరిగిందంటే అక్కడ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ఇక్కడ గ్రీడీనెస్ లేదు నాకు. ఇప్పుడు సూపర్ మార్కెట్లో వాడు 100 రూపాయలకి 120 రూపాయలకి అమ్ముతున్నాడు కాబట్టి నేను ఆ రేటుకి అమ్మాలి అని అనుకున్నాను అనుకోండి, సామాన్య మానవుడు తినలేడు ఈ ఆహారాన్ని. ఇప్పుడు 50,000 లక్ష రూపాయల జీతగాడే తినగలుగుతాడు. సో మా పాలసీ ఏంటి, నా పాలసీ రిక్షా తొక్కేవాడి దగ్గర నుంచి రిలయన్స్ అంబానీ వరకు ఒకటే రేటుకి నేను ఇస్తాను. అమేజింగ్ పాలసీ. సో ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అనేది మంచిగా, ఇప్పుడు కొన్ని క్రాప్స్ మంచి భూమిలోనే పండుతూ ఉంటాయి. మంచి ఫర్టిలైజ్డ్ భూమి ఉండాలి, అలా ఉండాలి. ఇప్పుడు ఫర్టిలైజ్డ్ భూమి లేకపోతే మనం ఫర్టిలైజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్తో, దానికి మంచిగా పోషణాలు అన్నీ ఇస్తున్నాం. కానీ అలా కాకుండా డిఫరెంట్ టెరైన్స్ ఆఫ్ సాయిల్ ఉంది. కొండలు ఉన్నాయి, మట్టి ఉంది, లేదా శాండ్ ఉంది, ఇసుక ఉంది. అట్లా డిఫరెంట్ టెరైన్స్ ఆఫ్ సాయిల్స్లో కూడా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవచ్చమ్మా. భూమి మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ భూమి అనేది ఉండాలి. అది ఏ రకమైన సాయిల్ అయినా పర్లేదమ్మా. దాంట్లో మనం ఇచ్చే న్యూట్రియంట్స్, మనం ఇచ్చే ప్రతి దీన్ని బట్టి ఆధారపడి, అంటే బంక నేలలు ఉన్నాయనుకోండి, కాకపోతే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ప్లస్ వాటి కొన్ని ఉంటాయి. అది ఇసుక నేలలు ఉన్నాయనుకోండి, డ్రైన్ అవుతాయి. నీళ్ళు ఎంత పెట్టినా ఏం చేసినా కూడా వెంటనే డ్రైన్ అయ్యి పర్కులేట్ అయ్యి పక్కకి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఈ కొన్ని నేల స్వభావాన్ని బట్టి, అక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను బట్టి మనము ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అక్కడ ఏ రకం పంటలు పండిస్తే మనకి అనుకూలంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది అనేది మనం నిర్ణయించుకొని దాని ప్రకారం మనం అక్కడ వ్యవసాయం చేయాలమ్మా. ఇప్పుడు వరి ఉంది, వరి అన్ని చోట్ల పండుతుంది. అలా కొన్ని పంటలు ఉన్నాయి. వేరుశనగ ఉంది, అది బంక నేలలో వేయరు, ఇసుక నేలలో వేస్తారు.
సో, అలాగే కొన్ని మినువులు, పెసలు కొన్ని ఉన్నాయి. అవి కూడా ఇసుక నేలల్లో కొన్ని పండుతాయి. కొన్ని రకాలు. సో, అక్కడ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అక్కడ నేల స్వభావాన్ని బట్టి మనం పంటను సెలెక్ట్ చేసుకొని, ఆ పంటని మనం ప్రకృతి వ్యవసాయంలో పండించుకోవడానికి మనం చేయొచ్చు. రిజల్ట్ పక్కా వస్తుందమ్మా. రాదని కాదు. సో, మాది ఇప్పుడు బాపట్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడాను ఇసుక నేల. సముద్రపు ఒడ్డునే ఉంటాయి ఇసుక నేలలు అవన్నీ కూడాను. అవి అంత సారవంతమైనవేం కాదు. కానీ అక్కడ కూడా మేము వ్యవసాయం చేసి రిజల్ట్స్ తీసుకొస్తున్నామమ్మా. మీరేం మొక్కలు మేము వేసేది ఇప్పుడు చూడండి, వరి పంట వేస్తాము. వరిలో కూడా నేను దేశీవాళి విత్తనాలను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. తర్వాత మాది కొంచెం అడ్వాన్స్గా ఏంటంటే ఈరోజు బ్లాక్ రైస్ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టి గత 4 సంవత్సరాలుగా బ్లాక్ రైస్ పండిస్తున్నాను. ఆ తర్వాత మినుములు, పెసలు, ఆ తర్వాత కొర్రలు, చిరుధాన్యాలు. ఆ చిరుధాన్యాలు బాగా వస్తాయి మాకు. వేరుశనగ బాగా పండుతుంది. ఆ తర్వాత నువ్వులు, ఆవాలు, ఇట్లాంటి పంటలు మాకు ఆరుతడి మీద పండే పంటలు కాబట్టి ఆ పంటలను మేము సెలెక్ట్ చేసుకొని టైం టు టైం ఆ పంటల్ని మేము పండిస్తూ ఉంటామమ్మా. ఇప్పుడు ఒకే నేలలో సేమ్ టైప్ పంట రిపీట్ చేస్తుండాలా, పంట మార్చుతూ పంట మార్పిడి అనేది కంపల్సరీ ఉండాలమ్మా. ఒకే పంట ప్రతిసారి వేయటం మూలాన అది మంచిది కాదు. పంట మార్పిడి కంపల్సరీగా ఉండాలి. అలాగే పంటకి ఇచ్చిన తర్వాత కొంత భూమికి కూడా రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వకుండా మనము ఏకధార 365 రోజులు పంటలు పండించడానికి ప్రయత్నించినప్పుడు భూమి కూడా దాని సారం తగ్గిపోతుంది. భూమి దాని స్వాభావిక కెపాసిటీ అంటే తగ్గిపోతుంది. కాబట్టి మనం భూమికి రెస్ట్, ఎలాగైతే తల్లి ఒక పిల్లవాడికి ఇంకొక కాన్పుకి మధ్యలో మనం గ్యాప్ ఉంటుంది, రెస్ట్ ఇస్తాం, చాలా గ్యాప్ తీసుకుంటాము. సో ఎందుకంటే మళ్ళీ తల్లి తన శక్తిని అంతటిని మళ్ళీ కూడగట్టుకోవాలి అన్ని అంతే. అలాగే భూమికి కూడా, అది భూమి మాత, ఎంతో ఇది ఉన్నది. సో దాన్ని రక్షించాలి, తనకు ఆ విశ్రాంతి ఇవ్వాలి కొంత. ఆ విరామం ఇవ్వకపోతే భూమి కూడాను చాలా వరకు నష్టపోతుంది. సో ఆ టైంలో ఏం చేయాలి మనము? ఆ భూమికి కావలసిన ఆహారాన్ని మనము ఇవ్వాలి. ఆహారాన్ని అంటే మన పొలంలో పండిన పంట తీసుకున్న తర్వాత మిగిలిన రెసిడ్యూ ఉంటుంది కదమ్మా, ఆ రెసిడ్యూని మళ్ళీ భూమి లోపలికి ఇన్కార్పొరేట్ చేసేసి, ఒకవేళ పశువులకి ఎంత వాడాలో అంత తీసుకొని మిగిలింది ఆ భూమిలోనే మనం తొక్కేసేసి కొంత నీళ్లు పెట్టేసేసి దాన్ని పంచగవ్య, జీవామృతం ఇట్లాంటివి పోసేసినప్పుడు మళ్ళీ అదంతా కుళ్ళి భూమి 2-3 నెలల్లో దానికి తయారైపోతుంది. మళ్ళీ నెక్స్ట్ పంట వేసుకోవడానికి మంచి ఇది ఉంటుంది, సాగు తయారైపోతుంది. అలా రెస్ట్ ఇవ్వాలి. కానీ ఈరోజు ఏంటంటే వ్యాపార సరళిలో పోయి 365 రోజులు పంట వేయాలి, ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకూడదు అన్న పద్ధతులు వెళ్ళిపోయి ఈరోజు అది కూడా ఒక కారణం భూమి నిస్సారం అవడానికి. సో లాస్ట్లీ, ఇప్పుడు భావితరాలు, ప్రజెంట్ జనరేషన్స్, ఇప్పుడు వరకు ఫార్మర్స్ అంటే అందరి మైండ్లో ఒక 60 year పర్సన్, 50 years పర్సనే గుర్తొస్తారు. కానీ ఒక యూత్ కూడా ఫార్మర్ అవ్వచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు రైతు చెప్పే కదా మరి, ఎందుకు ఈరోజు నా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే మీరు అన్నట్టు రైతులుగా ఉన్నారు. సో వీళ్ళు ఒక మోసపోసిన పద్ధతిలోనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అంటే 69 గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మార్పులు జరిగి వాడు ఇట్లాగే వ్యవసాయం చేయాలి, ఇది చేయకపోతే ప్రకృతి వ్యవసాయంలో నష్టం వస్తుంది, పంట దిగుబడి తక్కువ ఉంటుంది, అక్కడ 40 బస్తాలు వచ్చేది ఇక్కడ 20 బస్తాలే, 25 బస్తాలే వస్తాయి, కాబట్టి 25 బస్తాలు నాకు నష్టం వస్తుంది. ఇవన్నీ రకరకాల క్యాల్కులేషన్ చేసుకొని అతను దీని మీద ప్రకృతి వ్యవసాయం మొగ్గు చూపట్లేదు, అదొకటి. తర్వాత వాళ్ళకి సాయిల్ సైన్స్, భూమికి వాడికి పని లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కౌలు రైతులు ఎక్కువైపోయారు. అసలు రైతులందరూ కూడా మైగ్రేట్ అయిపోయారు, పట్టణాలకి వాటికి ఇటుకి వెళ్ళిపోయారు. కౌలు రైతు వాడు ఎంతసేపటికి ఏం ఆలోచిస్తాడు? ఇవాళ కౌలు తీసుకున్నాను, వచ్చిన 10 బస్తాలు 12 ఒప్పుకున్న పర్సంటేజ్ ఓనర్కి ఇవ్వాలి, మిగిలింది వీడు అమ్ముకోవాలి, చేయాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్ప అసలు భూమి యొక్క దీని గురించి పట్టించుకోవడం మానేశారు. దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఖర్చులు పెంచుకోవటం వల్ల నష్టానికి గురవుతూ చాలామంది రైతాంగాలు దూరం అయిపోతున్నారు వ్యవసాయానికి. నేనేమంటానంటే ఇప్పుడు చిందాక చెప్పినట్టు మనకు 10-15 సంవత్సరాల్లో ఆహార సంక్షోభం రాబోతుంది. ఇది ఎదుర్కోవాలి, భూమిని మళ్ళీ బతికించాలంటే చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు మా ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, అఫ్కోర్స్ నాలాంటి వాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, కాదని, బట్ మ్యాక్సిమం పర్సెంటేజ్ 60-70% ఆఫ్ రైతుల్లో చదువుకున్న వాళ్ళు పరిజ్ఞానం తక్కువ ఉన్నా వాడు ఒక మూసబోసిన పద్ధతిలో ఉంటాడు కాబట్టి వాడు ఆలోచన సరళి వేరే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ వ్యవసాయంలోకి వచ్చి చాలామంది వస్తున్నారమ్మా.
ఇప్పుడు సాఫ్ట్వేర్ టైర్లో పనిచేసే వాళ్ళందరూ కూడాను నాకు తెలిసిన వాళ్ళు మా గ్రూప్లోనే చాలామంది వ్యవసాయం దీంట్లో వస్తున్నారు, ఇంకా ముందు వస్తారని ఆశిస్తున్నాను. సో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు టెక్నాలజీని కూడా అనుసంధానం చేసి, ఇప్పుడు ఉన్న ప్రస్తుతం టెక్నాలజీని కనుక అనుసంధానం చేసి వ్యవసాయంలోకి వస్తే చాలా బాగుంటుంది. సో వ్యవసాయాన్ని ఇంకొక ముందు హయ్యర్ దీనికి, అంటే వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రీ లాగా ఒక లాగా మనం గుర్తించి ఆ విధంగా ఆ దశలో కానీ మనం చేసుకునేటట్టయితే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రైతులు, ఈ తరం రైతులు వల్ల కాదు ఇది. ఇది యువత తరం రైతులు కొంత ఆలోచించి వీళ్ళు మళ్ళీ బ్యాక్ టు సాయిల్, బ్యాక్ టు విలేజెస్, బ్యాక్ టు సాయిల్ వచ్చి చేస్తే బాగుంటుంది. సో ఆ దిశలో కూడా మేము పనిచేస్తున్నాము. దీని గురించి ఏంటంటే మేము స్కూల్స్లో, కాలేజెస్లో కూడాను వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పరుస్తున్నాము. సో దీని గురించి వాళ్ళకి ప్రాక్టికల్గా కొంతమందిని ఫీల్డ్కి తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. వాళ్ళని పొలం అంటే ఏంటి, కొంతమంది పొలం అంటే ఏంటో తెలియదు, అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి పొలంలో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈ పంట ఇలా ఉంటుంది, ఈ మొక్క ఇట్లా ఉంటుంది, వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటము. ఒకవేళ నేనేమంటానంటే మీ హాలిడేస్ దొరికినప్పుడు వచ్చి పొలంలో కొంత చూడండి, మాతో పాటు పని చేయండి కొంత మీకు. సో అలా తెలుసుకోండి అని చెప్పి కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లోను, ఆ తర్వాత డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజెస్, స్కూల్స్లో వెళ్ళి మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దానివల్ల కొంతమంది స్కూల్ టీచర్స్ మోటివేట్ అయ్యి పిల్లల్ని పొలాల మీదకి తీసుకొచ్చి వాళ్ళతోటి కొంతసేపు అక్కడ ప్రకృతితోటి వాళ్ళతోటి మమేకమయ్యేటట్టు చేయటము చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది మా పొలాల్లోకి రావడం, వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి, అంటే వాళ్ళకు ఒక వీకెండ్ డేస్ అని చెప్పడం, వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళతోటి కొంత సబ్జెక్ట్ అనేది ప్రజెంట్ చేయటం వాళ్ళకి. సో దాన్ని ఎలా చేయాలనేది వాళ్ళతోటి కొన్ని చేయించడం ఇలా చేస్తున్నాము. సో ఇలా యూత్ని మనం ప్రమోట్ చేయాలమ్మా వ్యవసాయంలోకి. వాళ్ళని కానీ తీసుకురాగలిగినప్పుడు మనకి ముందు ముందు మనము ఇంకా ఎక్కువ దీన్ని చేయగలం. బట్ ఇప్పుడున్న తరం మాత్రము చాలా కష్టము అనే, కొంతమంది మారచ్చు, బట్ యువత అనేవాళ్ళు ఒక రోల్ మోడల్గా వాళ్ళు ముందు దాన్ని తీసుకొని టెక్నాలజీని అనుసంధానం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుందమ్మా. వ్యవసాయం అనేది దండగ కాదు, అదొక పండగ అని నేను నిరూపించవచ్చమ్మా. ఎస్, కంప్లీట్లీ ట్రూ సార్. సో అది గ్యారంటీ అమ్మా, అది మాత్రం 100%. దండగ కాదు, ఇది పండగే. కాకపోతే దాన్ని ఒక పద్ధతి ప్రకారం, సిస్టమ్ ప్రకారము చేస్తే అన్నీ మంచిగా జరుగుతుంది. మనం కాకపోతే ఇప్పుడు ఏంటి, ప్రకృతికి వ్యతిరేకంగా వెళుతున్నాం కాబట్టి నష్టాన్ని పొందుతున్నాం. ప్రకృతి మమేకమై చేస్తే నష్టం లేదు, లాభమే. అవును, ఖచ్చితంగా మనం ఎప్పుడైనా ప్రకృతితో ప్రయాణిస్తేనే మనకు సంపూర్ణంగా ఆనందంగా ఉంటాము, లాభాలు వస్తాయి. అవును, శాంతి ఉంటుంది సగం. అందరికీ. అండ్ సమాజంలో అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం అందించగలుగుతాము. సో సమాజం ఆరోగ్యంగా ఉందంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది, దేశం ఆరోగ్యంగా ఉందంటే ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉందంటే, మనుషులందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే వాళ్ళ ఆలోచన విధానం మార్పు జరుగుతుంది. దానివల్ల ప్రకృతిలో ఇట్స్ చేయదనమాట, యాక్షన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బ్యూటిఫుల్గా, చాలా వివరంగా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్తో, మీ యొక్క ఎక్స్పెరిమెంట్స్తో మాకు ప్రకృతి వ్యవసాయం గురించి, అందరికీ ప్రకృతి వ్యవసాయం గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. మీరు మాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఉన్న విషయాలు కొన్ని షేర్ చేసుకున్నాను. సమయభావం వల్ల ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకున్నా కానీ అవి సమయభావం వల్ల కాలేదు. సో ఇంకా ముందు అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను ఇంకొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్ నేను చేసినవి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా విల్ డూ. సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఈరోజు మన ప్రకృతి వ్యవసాయం గురించి ఎంత అద్భుతమైన జ్ఞానం నేర్చుకున్నాం. మనం ఎస్పెషల్లీ ప్రతి ఒక్క రైతు ప్రకృతితో ప్రయాణం చేయాలి. అప్పుడే తనకి అన్ని విధాలుగా సుఖాలు, లాభాలు, శాంతి, సమాజంకి, దేశానికి, భూమికి ఎంతో ఉన్నతమైన కార్యం చేస్తున్న ఒక గొప్ప ఫీలింగ్ కూడా తనకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఉన్న భూమి యొక్క పరిస్థితి మన ఒక యాక్షన్సే, వేరే వాళ్ళ యాక్షన్స్ ఎవరో కాదు. నేను రైతుని కాదు కదా, నా ఒక యాక్షన్స్ ఏమీ లేవు అని కాదు. మీరు ఆ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ యొక్క యాక్షన్ మీ వల్లే కదా, మన వల్లే కదా. ఈ యొక్క కెమికల్ ఫార్మింగ్ అన్న ఏదైనా ఇంట్రడ్యూస్ అయ్యింది.
కదా! సో, ప్రతి ఒక్కళ్ళు దీనికి రెస్పాన్సిబుల్. మన భూమికి ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్. అండ్ ఎవరు వాళ్ళకి తోచినంత భూమికి సహాయం చేస్తున్నారు. భూమి యొక్క మళ్ళీ దాంట్లో జీవంకి నింపుతానికి వాళ్ళకి తోచినంత వాళ్ళు చేస్తున్నారు. యాజ్ ఎ రైతు మన ఒక రెస్పాన్సిబిలిటీ భూమికి మళ్ళీ జీవం పోస్తాం. ఎందుకంటే అది జీవం లేని స్థితికొచ్చిందంటే మనమే కారణం కాబట్టి. సో, మనం గూడా ప్రకృతి వ్యవసాయం గురించి మరెంతో జ్ఞానాన్ని పొందాం. పర్సనల్‌గా ఎంతో రీసెర్చ్ చేద్దాం. అట్లాంటి వ్యక్తులతో మాట్లాడదాము. అండ్ మనం గూడా మన ఒక భూమిలో ప్రకృతి వ్యవసాయం చేద్దాం. సో, మీ అందరికీ దీని నుంచి నేర్చుకున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన రైతు వెంకట రమణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక మంచి మాట సెగ్మెంట్‌లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరికొన్ని ఆణిముత్యాలను తెలుసుకుందాం. గతాలు కష్టమైనవి, జ్ఞాపకాలు ఇష్టమైనవి, స్మృతులు ఎంతో మధురమైనవి కూడా. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాలలో చిరునవ్వే స్పందన. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. ఇది సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది. మరి పోగొట్టుకోవటానికి ఒక్క క్షణం మాత్రమే పడుతుంది. కొందరు మన ఇష్టంతో పని లేకుండా మన జీవితంలోకి వచ్చి మన ఇష్టాలను అర్థం చేసుకొని మన జీవితంతో భాగమైపోతుంటారు. మరికొందరు మనం చూపించే ఇష్టాన్ని చులకనగా చూసి మన మనసును అర్థం చేసుకోకుండా మన జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతారు. విచిత్రం ఏమంటే మన మనస్సు ఆనందానికి చెలుస్తుంది, అలాగే బాధకు కూడా చెలుస్తుంది. మనం చేసే మంచి చెడుల అనుగుణంగానే ఫలితం ఉంటుంది. అనుభవించే వాటికి కారణాలు మనం చేసే కార్యాల్లోనే కనపడుతుంటాయి. బాధ కన్నీటి రూపంలో కన్నుల నుండి బయటకు వచ్చేది నిజమైతే, మరి మనలో లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే మనలో ఉన్న గొప్పతనం అంతా మరుగున పడి కూడా పోతుంది. అంతులేని కోరికలు, అర్థం కాని మనుషులు, చెప్పలేని మాటలు, చెరిగిపోని రోజులు, కానరాని కష్టాలు, కరిగిపోయే కోపాలు, తీర్చలేని బాధలు, తెలియని సంతోషాలు, మోయలేని బరువులు, జవాబులేని ప్రశ్నలు నిత్యం వేధిస్తూనే ఉంటాయి. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది మనకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది మనకే. ప్రేమించిన వారిపై కోపం వస్తే ఒంటరి అయ్యేది కూడా మనమేనండి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయేవారు. ఆ రూపాయి చేతిలో లేనప్పుడు ఈ ప్రపంచం తనని మర్చిపోతుందని గ్రహించాలి. కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే కలిసి ఉండటానికి వీలు కాదు. ఒకవేళ కలిసి ఉంటే కొన్ని జీవితాలు నరకప్రాయంగా మారుతుంటాయి. గర్వం తలకెక్కిన వాడు ఎదుటివారిలో ఉన్న గొప్పతనాన్ని, తనలో ఉన్న లోపాలను ఎప్పటికీ గుర్తించలేడు. చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్టుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తుంటాయి. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం 1000 కోరికలు తీర్చుకున్నా లభించదు. నచ్చితే ఇష్టం పెరుగుతుంది, ఇష్టం ఎక్కువైతే ప్రేమగా మారుతుంది, ప్రేమ పెరిగితే ఆరాధనగా మారుతుంది, ఆరాధనలోనే ఆనందం కలుగుతుంది, ఆ ఆనందమే ఒక మధురానుభూతిగా మిగులుతుంది. ఇదేనేమో చక్కటి అనుబంధం ఏర్పడటానికి పునాది. ఆ బంధం జీవిత భాగస్వాములు కావచ్చు, లేదా మంచి స్నేహితులు కావచ్చు. అది కలకాలం అలానే ఉండాలి అంటే నమ్మకం ఉండాలి, ఒకరికొకరు ఒక్కటై ఉండాలి కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి,
మానస సరోవర్. ఇది ఈనాటి కార్యక్రమం. ఈరోజు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు ప్రకృతి వ్యవసాయం గురించి రైతు వెంకట రమణారావు గారు. మరియు ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు సీనియర్ పేమెంట్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు. రేపు మరొక గెస్ట్తో మరెన్నో విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.